నేను చాలా ఇయర్స్ నుంచి కూడా ఒక విషయాన్ని ఎక్కువగా మాట్లాడుతూ ఉండేవాడిని. ఏ విషయం అంటే ఆహ్, కోవిడ్ వ్యాక్సిన్ అనేటువంటిది 100% కూడా అది ఫుల్లీ అప్రూవ్డ్ అయ్యి ఉండకపోవచ్చు అని అన్నాను. ఎందుకంటే, ఆ సమయంలో ఇంక ఏ విధమైనటువంటి పరిస్థితులు కూడా అనుకూలంగా లేని కారణాన్ని బట్టి చాలా ఫాస్ట్‌గా దాన్ని క్రియేట్ చేసి మనకి అందించే ప్రయత్నం చేశారు. చాలామంది వ్యాక్సినేట్ అయ్యి ఉన్నారు. నేను, మా కుటుంబం అందరూ వ్యాక్సినేటెడే. అందరూ వ్యాక్సిన్‌లు ఏయించుకున్నారు. కానీ నేను ఒక హాస్పిటల్‌కెళ్ళాను. అయితే ఆ హాస్పిటల్ పేరుకని, ఆ హాస్పిటల్ యొక్క యాజమాని యొక్క పేరుకని, ఆ డాక్టర్ గారి యొక్క పేరుకని నేను ప్రస్తావించడం అనేటువంటిది కరెక్ట్ కాదు గనుక నేను ప్రస్తావించట్లేదు. అసలు ఈ విషయం మాట్లాడాలని కూడా అనుకోలేదు. అయితే మన ఫాలోవర్స్ అన్న చెప్పండి అని ఫ్రీక్వెంట్ కమెంట్స్ పెట్టారు కాబట్టి నేను ఈ విషయంలో స్పందిస్తున్నాను. ఆ డాక్టర్‌తో నేను అడిగాను. ఏమనంటే, నాకు కూడా కరోనా వచ్చింది. నాకు దాన్ని ఏమంటారు, సెకండ్ టైమ్ వచ్చింది దాన్ని? రెండోసారి వచ్చింది. సెకండ్ వేవ్‌లో చాలా విపరీతంగా, చాలా హెవీ వచ్చింది. నరకం అంటే ఏంటో ఒక రోజంతా చూసేసాం. అయితే వెళ్ళాము. ప్రార్థనలోనే దేవుడి కృప అందించి నిలబడ్డాం. కానీ మెడికేషన్ అవసరం అంటే వెళ్ళవలసొచ్చింది. మా ఫ్యామిలీ మెంబర్ దగ్గరికి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇచ్చేసారు. అంతా ఫైన్ అయిపోయింది. తర్వాత నుంచి నేను గమనిస్తే నా హెల్త్ బావుంటలేదు. హెల్త్ అనేటువంటిది కరోనాకు ముందు, కరోనాకి తర్వాత ఆ వ్యాధి బారిన పడి బ్రతికి బయటపడినటువంటి వ్యక్తుల యొక్క హెల్త్ కూడా బాగుంటలేదు. అది నిజం. ఒకప్పుడు ఆరోగ్యానికి, కరోనా వచ్చిన తర్వాత ఆరోగ్యానికి సంబంధం లేవు. మీరు చూడండి కావాలంటే. కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, ఆవేశం, ఎక్కువగా కార్డియాక్ అరెస్ట్ అంటే గుండె సంబంధిత ఇబ్బందులు. లాస్ట్ డేస్ వరకు, నిన్న మొన్నటి వరకు కూడా గుండెపోటు అనేటువంటిది ఒక 50 సంవత్సరాల తర్వాత వచ్చేటువంటిదిగా కనబడేది. ఈ కరోనా నుంచి కానీ మనం చూసామంటే అండర్ ఏజ్ కూడా, అండర్ టీనేజ్ 18 లోపల ఉన్న వాళ్ళు కూడా, 8థ్ క్లాస్ చదువుతున్నటువంటి వ్యక్తులు కూడా కుప్పకూలిపోయినటువంటి సన్నివేశాలు మనం చాలా చూసాం. చాలా చూస్తున్నాం. ఇప్పటికి కూడా ఫిట్‌గా, చాలా ఎనర్జిటిక్‌గా, చాలా హైపర్ యాక్టివ్‌గా ఎప్పుడు వర్కౌట్ చేసే వ్యక్తులు కూడా కుప్పకూలిపోతున్నారు. సివియర్‌గా హార్ట్ అటాక్స్ అనేటువంటివి ఎక్కువ వస్తా ఉన్నాయి. ఇది ఒక నిమిషం ప్రక్కన పెడతాను. అయితే నాకు తెలిసిన కొంతమంది డాక్టర్స్‌ని అడిగాను. డాక్టర్స్‌ని అడగడంతో పాటుగా, ఇదేం భయపెట్టడానికి కాదు, ప్రభుత్వాలకు వ్యతిరేకమైన రీతిలో మాట్లాడడం కాదు, వ్యాక్సిన్స్ కూడా వ్యతిరేకమైనటువంటి రీతిలో మాట్లాడడం కాదు. నేను విన్నటువంటి విషయాన్ని మాత్రమే నేను పంచుకుంటున్నాను. అందులో ఎంతవరకు వాస్తవం ఉందనేది నాకు తెలీదు. కానీ సర్క్యులేట్ అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా సర్క్యులేట్ అవుతున్నటువంటి విషయం. నాకు క్షమించాలి. నాకు వైద్యాన్ని అందించినటువంటి డాక్టర్ ఆవిడ ఒక ఫిమేల్. నాకు తెలిసినటువంటి ఫ్రెండ్స్‌ని కూడా అడిగాను. అడిగితే వాళ్ళేమన్నారంటే, కోవిడ్ అనేటువంటిది ఒకసారి వచ్చి తగ్గిపోయినా, బ్రతికినా వాళ్ళ లంగ్స్ మాత్రం డ్యామేజ్ అయిపోతాయి. ఇది అక్షర సత్యం. లంగ్స్ మాత్రం 100% డ్యామేజ్ అవుతాయి. కోవిడ్ సోకునుల గురించి మాట్లాడుతున్నాను. నేను వ్యాక్సిన్ గురించి మాట్లాడట్లేదు. వైరస్ గురించి మాట్లాడుతున్నాను. కరోనా అనేటువంటి వైరస్ బారిన పడినటువంటి వ్యక్తుల్లో మొట్టమొదటగా పాడైపోయినటువంటి ఆర్గన్ ఏదన్నా ఉందంటే లంగ్స్ అంట. ఊపిరి ఆడకే చనిపోయారు. కోవిడ్ వచ్చినటువంటి వ్యక్తులందరూ కూడా ఊపిరి ఆడకే చాలా మంది చనిపోవడం అనేటువంటిది జరిగింది. కాబట్టి మోస్ట్ ఎఫెక్టెడ్ ఆర్గన్ ఏదన్నా ఉందంటే లంగ్ అది. కాబట్టి ఈ ఇబ్బంది ఉంది. ఊపిరి పీల్చడం కొంచెం కష్టంగా అనిపిస్తుంది. ముందులా హెల్త్ నాకు కనబడట్లేదు. కొంచెం అదొక రకంగానే తేడాగానే ఉంటుందంటే, వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, కోవిడ్ వచ్చిన తర్వాత అందరి హెల్త్స్ పాడైనయి. అందరి ఆరోగ్య పరిస్థితులు పాడైపోయినాయి. మెయిన్‌లీ లంగ్ అయితే ఎఫెక్ట్ అయింది. అది మళ్ళీ బాగు చేయడం అనేది ఏమి ఉండదు. ఇంకా లైఫ్ అంతా ఆ విధంగా ఉండాలి, తప్పదని చెప్పి. ఆరోగ్య విషయంలో కూడా చాలా వరకు డ్యామేజ్ చేసి వెళ్ళిపోయింది. నేను అప్పుడు అన్నాను ఆ డాక్టర్‌తో, చచ్చిపోయినోళ్ళు హ్యాపీగా వెళ్ళిపోయారు. బతికినోళ్ళే ఎక్కువ కష్టం అనిపించాలనుకుంటాను అని చెప్పి మాట్లాడడం కూడా జరిగింది. చాలా కాంప్లికేషన్స్ అనేటువంటివి కూడా కరోనా సోకినటువంటి వ్యక్తులు తప్పకుండా అనుభవించాలి. వాళ్ళు చెప్పిన మాట. అయితే తర్వాత వ్యాక్సిన్ వచ్చింది. చాలా ఫాస్ట్‌గా వ్యాక్సినేషన్ అనేటువంటిది జరిగిపోయింది. మన ఇండియాలో కోవిషీల్డ్, కోవాక్సిన్ అనేటువంటివి కూడా ఇక్కడైతే సరఫరా చేశారు. అయితే తర్వాత కొన్ని సంవత్సరాలకు 2023, 2024 ఆ సమయానికి వచ్చేటప్పటికి డాక్టర్లు ఇచ్చినటువంటి డాక్టర్ల నుంచి అంటే డైరెక్ట్‌గా ఇది పబ్లిక్‌లో బయటకు రాలేకపోయింది కానీ, కొంతమంది డాక్టర్లు మాట్లాడుకున్న మాటలు బయటకు వచ్చిన తర్వాత ఏం మాట్లాడారంటే, కోవిడ్ వచ్చిన తర్వాత కోవాక్సిన్ వేయించుకున్న తర్వాత చాలామంది హార్ట్ అటాక్స్ వచ్చి చనిపోవడం అనేది జరిగింది.
జరిగింది అంటే దీని తర్వాత జరుగుతుంది. కాబట్టి వాళ్ళు ఏమంటున్నారంటే వ్యాక్సిన్ వేయించుకున్నటువంటి వ్యక్తుల్లోనే 70% మంది కార్డియాక్ అరెస్ట్ జరుగుతుంది అని అమెరికాలో ఒక న్యూస్ బాగా వైరల్ అయింది, బాగా సర్క్యులేట్ అవుతా ఉంది. ఇది తర్వాత రోజులు కొంచెం అయిన తర్వాత అంటే డైరెక్ట్గా చెప్తే మళ్ళీ ప్రభుత్వాల మీద వాళ్ళ మీద మనం తిరగబడతామని అనుకున్నారంటే నాకైతే తెలియదు. కానీ వ్యాక్సిన్ మాత్రం హెల్త్ను చాలా వరకు డ్యామేజ్ చేసింది. చాలా హార్ట్ అటాక్స్కి కారణాలు కూడా ఈ వ్యాక్సిన్ అయి ఉండొచ్చు అనే వార్తలు బాగా సర్క్యులేట్ అవుతా ఉన్నాయి. అది మీ వరకు కూడా వచ్చే ఉండుండొచ్చు. అయితే ఇప్పుడు రీసెంట్గా అమెరికన్ సిటిజన్స్లో, అమెరికన్ ఏరియాస్లో, అక్కడ ఎక్కువగా వెస్టర్న్ ఏరియాస్లో మాట్లాడుకుంటున్నటువంటి మాట ఏంటంటే క్లియర్గా వాళ్ళు మాట్లాడుకుంటుంది, వ్యాక్సిన్ ఎవరైతే వేయించుకోలేదో వాళ్ళ బ్లడ్కి వాల్యూ ఎక్కువ ఉందని అక్కడ మాట్లాడుతున్నాడు. ఇందులో ఎంత నిజం ఉందో నాకు తెలియదు. నా వరకు నేను విన్నది, నేను ఆర్టికల్స్ చూసిన ఆర్టికల్స్ని బట్టి నేను చెప్తున్నాను. అన్వాక్సినేటెడ్ బ్లడ్కి వాల్యూ ఎక్కువ ఉంది, కరోనా సోకనటువంటి బ్లడ్కి వాల్యూ ఎక్కువ ఉంది అని అక్కడ ఒక న్యూస్ సర్క్యులేట్ అవుతా ఉందంట. అంటే వ్యాక్సిన్ చేయించుకున్నటువంటి బ్లడ్ సరిగ్గా పనిచేయదా లేకపోతే మరి ఏంటో అది నాకైతే పూర్తి విషయం అయితే నేను వినలేదు. కానీ వ్యాక్సిన్ వల్ల ఎఫెక్ట్ అయితే మాత్రం ఉందని వినబడుతుంది, వేరే కంట్రీస్లో వినబడుతుంది. ఈ మధ్య కాలంలో మన తెలుగు మీడియా ఛానల్స్లో కూడా పెట్టేశారు అది బయటికి. ఎంతమంది విన్నారు అది? 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి తెలుగు మీడియా ఛానల్స్లో కూడా బయటకు వచ్చేసింది. వ్యాక్సిన్ చేయించుకోవడం వల్ల చాలా ఇబ్బందులు అనేటువంటి ఫేస్ అయ్యి కార్డియాక్ అరెస్ట్ ఉంది, ఫ్యూచర్లో కూడా చాలా ఇబ్బందులు కలుగుతాయి అనేది ఎక్కడో తిరుగుతుంది అన్నటువంటి మాట ఇక్కడ చాలామంది మాట్లాడే ప్రయత్నం అయితే చేశారు. కాబట్టి వాల్యూ అన్వాక్సినేటెడ్ బ్లడ్కి ఉన్నట్టుగా వ్యాక్సిన్ వేయించుకోలేనటువంటి పురుష వీర్యకణాలకు కూడా వాల్యూ ఉన్నట్టుగా ఒక న్యూస్ తిరుగుతుంది. అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు, మళ్ళీ చెప్తున్నాను, నేను విన్నది నేను చెప్తున్నాను అంతే. కాబట్టి ఏదో స్పైక్ అనేటువంటి ఫామ్ అవుతుంది, దాన్ని మనం నియంత్రించడానికి, దాని నుంచి మనం జాగ్రత్త పడడానికి ఏంటది అదేంటి ఫుడ్ చెప్పారు, మనం మాట్లాడుకున్నాం కదా, స్పెర్లినా అనేటువంటి ఒక ఫుడ్. అది చాలా కాస్ట్లీ ఫుడ్ అనుకుంటున్నది, అదొక లీఫీ థింగ్ అనుకుంటా కదమ్మా, ఆల్గే సంబంధించింది. అది ఎక్కువ తింటుంటారంట, అందులో ప్రోటీన్ లెవెల్స్ కూడా ఎక్కువ ఉంటాయి కదా. నువ్వు దాని మీద మంచి స్టడీ చేసావు కాబట్టి నీకు బాగా ఐడియా ఉంటుంది. అక్కడ ఆ వెస్టర్న్ కంట్రీస్లో ఉన్నటువంటి వాళ్ళు నిన్న మొన్నటి వరకు ప్రోటీన్ కోసం చికెన్ని, ఎగ్ని ఎక్కువ తినేవాళ్ళు. కానీ స్పెరులా కదమ్మా, స్పెర్లిన్ అనేటువంటి ఈ ఆల్గే, ఇది ఒక గడ్డి, ఒక నాచు పదార్థాన్ని ఎక్కువగా అక్కడ విక్రయిస్తున్నారంట. దానివల్ల ఈ వ్యాక్సిన్ కోవిడ్ బారిన పడిన వాళ్ళు కూడా కొంచెం ఆరోగ్యం మెరుగుపడుతుంది అన్నట్టుగా బయట మాట్లాడుకుంటున్నారు. ప్రోటీన్ లెవెల్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయని చెప్పి కొంతమంది మాట్లాడుకుంటున్నారు. అందులో కూడా ఎంతవరకు నిజం ఉన్నటువంటిది నాకైతే తెలియదు. అయితే నాకు తెలిసినటువంటి కొంతమంది డాక్టర్స్, నాకు తెలిసినటువంటి కొంతమంది శ్రేయోభిలాషులు, కొంతమంది హెల్త్ నైపుణ్యత కలిగినటువంటి వాళ్ళు, ఆ అనలిస్టులు చెప్పిన మాటలు చెప్తున్నాను. నేనేం డాక్టర్ని కాదు, ఐఎమ్ నాట్ ఏ డాక్టర్, నేను ఏమి కూడా డాక్టర్ని కాదు. కాబట్టి నువ్వు డాక్టర్వా అని అడిగే మాటలు ఒకవేళ ఎవరన్నా సంధిస్తారేమో, అందుకు ముందుగా చెప్తున్నాను. నాకు ఎవరో చెప్పితే నేను మీకు చెప్తున్నాను, వాళ్ళు ఇచ్చిన సజెషన్, వాళ్ళు ఇచ్చినటువంటి కొన్ని సూచనలు నేను మీతో పంచుకుంటున్నాను అంతే. అంటే వ్యాక్సిన్ వల్ల, కరోనా వల్ల ఇవి పాటించాలని అనట్లేదు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో, ప్రస్తుత రోజుల్లో అందరు ఆరోగ్యాలు బలహీనపడ్డాయి, ఆరోగ్యాలకు ఎవరో బాగుంటలేదు. టీనేజ్ అండర్ 18 వాళ్ళు కూడా కాళ్ళు చేతులు నొప్పులు వచ్చేస్తున్నాయి, తినే ఫుడ్ కూడా కలుషితం అయిపోయింది, పీల్చే గాలి కూడా కలుషితం అయిపోయింది. కాబట్టి ఫుడ్లో మనం చాలా వరకు రికవర్ అవ్వచ్చంట. చాలా వరకు ఫుడ్ ద్వారాగానే మన ఆరోగ్యాలను నిలబెట్టుకునేటువంటి పరిస్థితులు ఉంటాయని కొంతమంది నిపుణులు చెప్పినటువంటి మాటలు మీకు చెప్తున్నాను. ఏంటి ఆ విషయాలు అంటే 4-5 చెప్తాను, మీరు మెయింటైన్ చేయగలిగితే మెయింటైన్ చేయండి. ఇప్పుడు ఆరోగ్యవంతంగా ఉండడం అనేది తప్పేం కాదు కదా, ఆరోగ్యంగా ఉండడం అనేది దేవుడు కోరుకునేదే, ఆరోగ్యం కూడా ఇచ్చేటువంటిది దేవుడే. అలాగని చెప్పి జిమ్స్కి వెళ్ళడం తప్పని నేనేమనట్లేదు, వర్కౌట్స్ చేయడం తప్పని నేనేమనట్లేదు, జిమ్కి వెళ్ళడం తప్పు కాదు. కానీ జిమ్ మన హెల్త్ కోసం చేయడం తప్పు కాదు, కండలు పెంచడానికి చేయడం తప్పు, అది బైబిల్ అంగీకరించదు. జిమ్ దగ్గరికి వెళ్ళి హెల్త్ బాగుంటుంది, మన ఫిట్గా ఉండాలనే ఉద్దేశంతో జిమ్కి వెళ్ళడం తప్పేం కాదు, క్రైస్తవుల ఉద్దేశించి చెప్తున్నాను. నువ్వు జిమ్కి వెళ్ళి హ్యాండ్స్ చూసుకుంటాను, బైసెప్స్ చూసుకుంటాను, అవన్నీ చూసుకుంటాను, చెస్ట్ పెరగాలి, కటింగ్ రావాలి, అవన్నీ ఆ ఉద్దేశంతో వెళ్ళడం అనేటువంటిది అది పాపంగా పరిగణించబడే అవకాశం లేఖనాలు ఉంది. ఫిట్నెస్ కోసం వెళ్ళొచ్చు, వెళ్ళామా చేసేసాం ఓకే. అయితే నాకు తెలిసిన డాక్టర్లు చెప్పినటువంటి మొట్టమొదటి విషయం ఏంటంటే, డైలీ ఏదో ఒక రీతిలో 20 నుంచి 25 నిమిషాలు వాక్ చేయండి.
20 to 25 minutes తప్పకుండా ప్రతి ఒక్కరు వాక్ చేయాలి. రన్నింగ్ కాదు, పరిగెట్టడం కాదు. పరిగెడితే కీళ్ళ పాడైపోతాయి, నీస్ పాడైపోతాయి. పరిగెట్టకూడదు. చాలా స్లోగా వాకింగ్, 25 మ్యాక్సిమం 30 minutes అయినా వాక్ చేయండి. అది చాలా మంచిది. ఎందుకంటే ఈ మధ్య సాఫ్ట్వేర్ వాళ్ళకి వాకింగ్ లేదు, కూర్చోవడం అయిపోయింది వాళ్ళది. వాళ్ళ ఉద్దేశించి కూడా చెప్పి ఇది కూడా మీకు తెలిసే ఉంటుంది. వాకింగ్ అనేది తప్పనిసరి, వయసుతో సంబంధం లేదు. ఏదో ఒక సమయంలో ఒక 20 నుంచి 25 నిమిషాలు వాకింగ్ అనేది తప్పనిసరిగా చేయాలి. ఇది నాకు ఇచ్చినటువంటి మొట్టమొదటి సలహా. కాబట్టి ఇది చేయడం తప్పేం లేదు కదా, కొంచెం హెల్త్ బాగుండడానికి అది ఉపయోగపడుతుంది. ఎందుకంటే తిన్నటువంటిది అంతా కూడా ఫ్యాట్గా అది పోతుంది కనుక దాన్ని మళ్ళీ మనం ఫ్యాట్గా మారకుండా మనం ఎప్పటికప్పుడు క్యాలరీస్ అన్నిటినీ కూడా కరగదీయడానికి ఈ వాకింగ్ అనేటువంటిది ఉపయోగపడుతుంది. అయితే చాలా మంది ఎక్కడ ఇబ్బంది పడిపోతున్నారంటే వాకింగ్ ఒకటి చేస్తే సరిపోద్ది అనే క్రమంలో చాలా మంది ఆరోగ్యాలు పాడైపోతున్నాయంట. వాకింగ్ ఒకటి చేయడం వల్ల ఆరోగ్యం మరింత క్షీణించిపోద్దంట. నేను 3 days క్రితం ఇది నేను విన్నాను. ఓన్లీ వాకింగ్ చేయడం వల్ల ఆరోగ్యం మెరుగు కంటే కూడా పాడవుతుందంట. వాకింగ్తో పాటుగా వర్కౌట్స్, వెయిట్లు చెయ్యాలి. అంటే బరువులు ఎత్తడాలి. ఇప్పుడు మీరు బరువులే ఎత్తమంటే మీరు ఎక్కడ ఎత్తగలరు? మన తాతల కాలంలో అయితే బిందులు అవి ఎత్తేవారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మ్యాక్సిమం మీ పనులు మీరు చేసుకోండి. చాలా వరకు కొంచెం ఆ వాషింగ్ మిషన్లు ప్రక్కన పెట్టి, వ్యాక్యూమ్ క్లీనర్స్ని పక్కన పెట్టి, కొంచెం మన శరీరానికి పని పెట్టామనుకోండి, కొంచెం వెయిట్ చేసే పను. యవనస్తులకి నేను ఇచ్చేటువంటి సూచన ఏంటంటే వాక్ చేయండి 20 to 25 minutes, 30 minutes. ఇంకో విషయం చెప్తున్నా చూడండి, నువ్వు వాకింగ్ చేసినా, జిమ్ చేసినా, వెయిట్లు ఎత్తినా నువ్వు మాత్రం ఏదో రోజు చచ్చిపోతావు. చచ్చిపోవడం మాత్రం తథ్యం, కొంచెం జాగ్రత్త పడ్డానికి అంతే. ఆయన రాసినట్టు దినాన పోవడం ఖాయం, చచ్చిపోవడం అనేది మాత్రం ఎవరం తప్పించలేం. నువ్వు ఎన్ని చేసినా అది మాత్రం గుర్తుపెట్టుకోండి. కాబట్టి దాన్ని మనం ఎవరం తప్పించుకోలేం. నేను యూత్కి ఇచ్చేటువంటి సజెషన్ ఏంటంటే మీరు వాకింగ్ చేయగలరా, వెయిట్స్ కూడా ఎత్తగలరు. కాబట్టి ఏదో ఒక చిన్న డంబెల్, లేకపోతే ఒక బార్, లేకపోతే కింద ఏమీ లేకపోతే పుషప్స్ చేయడం వల్ల కూడా కొంచెం బెనిఫిట్ ఉంది. మరి కొంచెం పెద్ద వయసులో ఉన్నాం కదండి, మరి మేము అలాంటివి ఎత్తలేం కదా, ఒకవేళ ఎత్తితే మళ్ళీ మేము లెగలేం కదా, మంచం మీద పరిమితం అయిపోతాం కదా. మరి మేమేం వెయిట్ చేయాలంటే చిన్నప్పుడు నాకు డాక్టర్ చెప్తేనే తెలిసింది, లేకపోతే నాకు తెలియదు. దాని మీద నాకు అంత నైపుణ్యత ఏమి లేదు. ఉన్నా డాక్టర్ల మీద తోసేయాలి, ఎందుకంటే నేను డాక్టర్ అంటారు. మళ్ళీ డాక్టర్లు చెప్పారు. గుంజీలు అనే ఉండే చిన్నప్పుడు తెలుసా, పనిష్మెంట్ ఇవ్వాలంటే గుంజీలు తీయమనేవారు. దాన్ని ఇప్పుడు స్క్వాట్స్ అని పిలుస్తున్నారు. చాలా మంచిది. ఎన్నో ఫిజికల్ ఎక్సర్సైజెస్ అన్నీ కూడా ఈ ఒక్క ఎక్సర్సైజ్తో సమానం. స్క్వాట్స్ అంటే కిందకి దిగి పైకి లేవడం, అది కూడా పెర్ఫెక్ట్ పొజిషన్తో చేయాలి. లేకపోతే నీస్, కీళ్ళు అనేటువంటివి పాడైతాయి. పెద్ద వెయిట్లు మనం ఎత్తలేం కనుక స్లోగా స్టార్ట్ చేయండి. మొదటి రోజు ఏమి నొప్పి ఉండదో, రెండో రోజు మీరు లెగలేరు, నడవలేరు. ఇది కూడా రాసి పెట్టుకో. చాలా ఇబ్బంది ఉంటుంది, 3-4 days ఉంటుంది. స్క్వాట్స్ చాలా మంచిది. నాకు ఒక ఫెలో చెప్పాడు కాబట్టి చెప్తున్నాను. అది చాలా వరకు మన వెయిట్ లిఫ్ట్ చేయడానికి అది ఉపయోగపడుతుంది. మంచిదే కదా స్క్వాట్, చాలా మంచిది. హార్ట్కి కూడా చాలా మంచిదంట. రన్నింగ్, వాకింగ్ ఎంత మంచిదో స్క్వాట్స్ దానికి 100 రెట్లు మంచిది. చాలా మంచిది. మన ఆరోగ్యానికి, గుండెకి చాలా మంచిది. చాలా మంది అనుకుంటారు ఈ అప్పర్ బాడీ ఫ్యాట్ పెరగకూడదు, పొట్ట తగ్గిపోవాలి అది ఇది చెప్పి. అప్పర్ బాడీ ఫ్యాట్కి గుండెపోటుకి సంబంధం లేదు, దీనికి గుండెపోటుకి సంబంధం ఉందంట. యాంజియోగ్రామ్ చేసేటప్పుడు కూడా ఎక్కడి నుంచి తీసుకెళ్తారు దాన్ని? ఇక్కడ ఫిట్ ఉండాలి. నేను షాక్ అయ్యాను ఇవన్నీ విన్న తర్వాత. అప్పర్ బాడీ, కొడుపు, పొట్ట ఇదంతా వచ్చేస్తుంటే వాడికి ఏదో, దానికంటే కూడా ఈ అప్పర్ బాడీ కంటే ఇది ఫిట్ ఉండాలి. కిందది ఎప్పుడు కూడా స్ట్రెంగ్తీగా, ఫిట్గా ఉండాలి. అది ఎప్పుడు అవుతుందంటే స్క్వాట్స్ వల్ల అవుతుంది. ఒక 3-4 నెమ్మదిగా చేయడం. పాస్టర్ అయ్యి ఉండి ఇలాంటివన్నీ చెప్తున్నారని అంటారేమో మళ్ళీని. ఒకవేళ నన్ను అంటే నేను ఫీల్ అవుతానని కాదు, మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. స్క్వాట్స్ చేయండి, ఒక 20-25 minutes వాక్ చేయండి. స్క్వాట్స్, వాకింగ్ కూడా చేసే అలవాటు ఉంటే వాకింగ్ 10 నిమిషాలు చేస్తే సరిపోద్ది, ఎక్కువ అవసరం లేదు. 15 నిమిషాలు స్క్వాట్స్ 2 కలిపి చేస్తే. కొంతమంది ఉంటారు, పెద్ద తప్పు, అతి భయంకరమైనటువంటి నష్టం కలగడానికి కారణం ఏంటి తెలుసా? తిన్న వెంటనే పడుకోకండి. తిన్న వెంటనే పడుకుంటే చాలా ఫాస్ట్గా ఫ్యాట్గా ఫామ్ అవుతుంది. దానివల్ల కూడా ఈ ప్రాబ్లమ్స్ అనేటువంటి ఎక్కువ వస్తాయని చెప్పి చాలామంది అంటున్నారు.
తిన్న తర్వాత తప్పకుండా అది రాత్రి అయినా మన ఇంట్లో అయినా 10 నిమిషాలు నడవాలి. తిన్న వెంటనే పడుకోకండి. మధ్యాహ్నం పడుకోకూడదు అంటున్నారు చాలామంది. పడుకోవచ్చు. 20 నిమిషాలు దాటి పడుకోకూడదు. అంతకంటే ఎక్కువ పడుకోవడం అనేది మంచిది కాదు. యామ్ ఐ రైట్? ఆ! కాబట్టి వాక్ చేయండి. కుదిరితే స్క్వాట్స్ చేయండి. ఇంటి పని మన పని మనం చేసుకోవడం మంచిది. మన బట్టలు ఇదే ఫుల్ ఎనర్జీ ఫ్యాట్‌గా అప్పుడు చేసేవాళ్ళు. అందుకే మన పితరులందరూ బాగున్నారు. ఇయన్నీ వచ్చేసిన తర్వాత గుండె కొవ్వు పట్టకపోవడం ఏంటి అన్నిట్లికి పడేస్తుంది కొవ్వు. లేవలేకపోతున్నాం కదా! కాబట్టి ఇవి చేయండి. అన్నిటికి మించి డైట్. నాకు చెప్పిందే నేను చెప్తున్నాను. డైట్‌లో ఇప్పుడే కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకోకూడదు, రైస్ తీసుకోకూడదు, అది ఇది అని చెప్తున్నారు. రైస్ తినే బతికారు మన పూర్వీకులు. మన పెద్దలందరూ రైసే తిన్నారు. ఆళ్ళకి గుండెపోట్లు ఏమి రాలేదు. ఆళ్ళకేం ఫ్యాట్ ఏం పెరిగిపోలేదు. అప్పుడు వాళ్ళు జంక్ ఫుడ్ తినేవాళ్ళు కాదు. మనం తింటున్నాం అంతే. బయట పదార్థాలు, బయట ఫుడ్ అంతా కూడా తింటున్నాం. రైస్ తినకూడదు అనేటువంటి వార్తలను నేను కొట్టేస్తుంటాను. రైస్ తిన్నవాళ్ళు చాలా మంది చాలా ఏళ్ళు బతికినోళ్ళు ఉన్నారు. అయితే లిమిటెడ్‌గా తినాలి. ప్రస్తుత ఆరోగ్య పరిస్థితులు బాలేదు గనక రైస్ తగ్గించడం మంచిదని కొంతమంది అంటున్నది చెప్తున్నాను నేను. కొంతమంది అంటం చేత మధ్యాహ్నం కొంచెం రైస్ తీసుకోవడం అంటే మంచి. మళ్ళీ కొంతమంది ఒమాడ్ అంటారు. 1 మీల్ ఎ డే. రోజుకొకసారి తింటారు. దానివల్ల ప్రయోజనం కంటే ఎక్కువ దుష్పరిణామం ఎక్కువ ఎదురవుతుందంట. దానివల్ల కూడా చాలా ఇబ్బందులవుతున్నాయి. అలాంటివి ఏం చేయకండి. 3 పూటలు శుభ్రంగా తినండి. లిమిట్‌గా తినండి. ఉంది కదా అని చెప్పి ఏదో ఆయన ఉంటాడు చూడండి, వాసనలు పీలిస్తేనే గాని లెక్కుండా పడుకుంటాడు ఆయన. అలా తినకండి. అలాంటివి వద్దు. చక్కగా తినండి. లిమిట్‌గా తినండి. రైస్ కొంచెం వయసు పెరిగిన తర్వాత 40 దాటిన తర్వాత తగ్గించడం చాలా మంచిది. ఎందుకంటే ఆ రోజు రైసులు వేరు. ఆ రోజు పంట పరిశ్రమ వేరు. ఈరోజు ఎరువులు, ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ వేరు. దానికి దీనికి చాలా తేడా. ఇప్పుడంతా కూడా మందుల మీదే పెరుగుతున్నాం. కొబ్బరికాయ ఒక్కదానికే పెరగడానికి ఇంజెక్షన్ చేయరేమోరా, కొబ్బరికాయ మంచిదనుకునేవాడిని. 2 రోజుల క్రితం అది కూడా కళ్ళల్లో పడిపోయింది. ఎంత కొబ్బరికాయలకు కూడా ఇంజెక్షన్లు చేసేస్తున్నారు. అది ఒక నెలలో ఇంత అయిపోద్దంట. జామకాయలకి చేసేస్తున్నారు, పళ్ళకి చేసేస్తున్నారు, మామిడికాయలకి చేసేస్తున్నారు. అన్నిటికి. కోడులకి 2.5 నెలలో 6 నెలలు పెరగవలసిన కోడి 20 రోజుల్లో పెరిగిపోతుంది. ఇంత అయిపోతుంది బంతిలాగా. నా చిన్నప్పుడు కోడి కేజీన్నర, 2 కేజీలు అంటే పెద్ద కోడి. ఈరోజు 4 కేజీలు ఉంటుంది ఆ కోడి. అదే లెగిసి నల్లాపోతుంది అది. అది నల్లాపోతుంది ఆ కోడి. మా చిన్నప్పుడు కోళ్ళు పరిగెట్టేసి అదే నల్లాపోతుంది. దాన్ని తిన్నా మనం ఇంకెక్కడ నడుస్తాం? మీరు చూసారా ఎప్పుడన్నా? చికెన్ షాప్‌కి వెళ్తే ఆ కోడిని తీసుకొస్తాడు. ఎంతంత ఉన్నాయండి టర్కీ కోళ్ళకి. అది లేవను కోసేయి అన్నట్టు చూస్తుంది అది. నల్లగా నడుస్తుంది అది. కాబట్టి అవన్నీ కూడా ఫుడ్ ప్రొసెసింగ్ అంతా పాడైంది. అది నేను చెప్తున్నాను. నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే మీకు ఏమన్నా ఇంట్లో కొంచెం స్పేస్ ఉంటే, ప్లేస్ ఉంటే ఇంట్లోనే ఇలాంటి హైబ్రిడ్ వంకాయలు, టమాటాలు ఇలాంటివి మనం ఎలాగ బియ్యం పండించుకోలేం కదా ఇంట్లో. కాబట్టి అలాంటివి ఏమన్నా మ్యాక్సిమం అంటే ఇదొక్కటే కాదు. రేపు రోజున ఏమన్నా ఇలాంటి కరువులనేవి వచ్చినప్పుడు ఇవి మనల్ని కాస్తాయి. కాబట్టి అలాగ మనం ఇంట్లో న్యాచురల్ ఫుడ్ తినడం మంచిది. ఇది కూడా నాకు బయట వాళ్ళు చెప్తేనే తెలిసింది. మళ్ళీ చెప్తున్నాను. మెయిన్‌గా నాకు చెప్పినటువంటి విషయాన్ని మీతో పంచుకుంటున్నాను. ప్రతిరోజు ఒక గుడ్డు తినండి. ప్రతిరోజు ఒక గుడ్డు తినండి. గుడ్డు చాలా మంచిది. యామ్ ఐ రైట్ ఆర్ రాంగ్? కరెక్టే కదా! చాలా 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 మంచిది. అది అలవాటు చేసుకోండి. ఒక గుడ్డు ప్రతిరోజు తినడానికి ప్రయత్నం చేయండి. సెకండ్ థింగ్ ఏంటంటే కొంతమంది డబ్బులంటే రోజు తింటున్నారు. ఒకవేళ కొంచెం ఇబ్బంది అనుకుంటే చికెన్‌లో కూడా మంచి ప్రోటీన్ లెవెల్స్ ఉంటాయి. అది కూడా తినడం తప్పేం కాదు. చికెన్ కనీసం అంటే డబ్బులుంటే రోజు ఒక పూట ఒక 100 గ్రాములు తీసుకోవడం తప్పేం లేదు. డబ్బులు దానికోసం అంత ఖర్చు పెట్టడం ఎందుకనుకుంటే వీక్లీ థ్రైస్ అయినా సరే, ఒక 3 సార్లు అయినా సరే ఒక 100-50 గ్రామ్స్ బ్రెస్ట్ చికెన్ ప్రోటీన్ చాలా మంచిదంట. అది కూడా నేను విన్నాను. రైటా రాంగా? వాడికంటే నాకు తెలియదు. ఎందుకంటే వాడు ఒక పెద్ద సైంటిస్ట్. ఫుడ్స్ మీద, యానిమల్స్ మీద ఎన్నో పరీక్షలు చేసిన వ్యక్తి. మంచిదేనా తమ్ముడు? అది కూడా చెప్తాను, కంగారు పడకు. నేను ఆల్రెడీ మొన్న చెప్పాను. తర్వాత మంచి ఆరోగ్యం కొరకే తినవలసినటువంటి మంచి ఫుడ్ ఏదన్నా ఉందంటే చేప. చాలా 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 మంచిది. చికెన్ కంటే చాలా మంచిది. ఎంత తింటే అంత మంచిది. మా అమ్మమ్మగారు చెప్తుంటే ఏదో అనుకునేవాడిని. అయితే చేపల చెరువుల్లో పెంచే చేప కానీ తిన్నారు కనుక దానికి కూడా ఇంజెక్షన్లు పడిపోతున్నాయి. అలాంటివి తినకూడదు. సముద్రం చేప చాలా మంచిది. అలాగని చెప్పి రోజు తినడం వల్ల బీపీ రైజ్ అవుద్ది. బీపీ ఉన్న వాళ్ళకి మంచిది కాదు అది.
అప్పుడప్పుడు తినండి, అది మంచిదే. సెకండ్ థింగ్ ఏంటంటే కాలువల్లో, గోదావరి కాలువల్లో ఇలా తిరుగుతుంటే అటువంటి చేపలు తినడం చాలా మంచిది. చేప చాలా చాలా మంచిది. గుడ్డు చాలా మంచిది. చికెన్ బ్రెస్ట్ చాలా 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 మంచిది. మళ్ళీ చెప్తున్నాను, ప్రతిరోజు మధ్యాహ్నం ఆకుకూరలో లీఫీ వెజిటేబుల్స్, పాలకూర, బచ్చల కూర, చుక్క కూర, తోటకూర, గోంగూర మళ్ళీ మంచిది కాదనుకుంటా కదా, కొంచెం ఎక్కువ అది మళ్ళీ ఎఫెక్ట్ ఉంటుంది. అది వద్దు. మిగిలిన ఆకుకూరలన్నీ ప్రతిరోజు మధ్యాహ్న ఆహారంలో తీసుకోవడం మంచిదని నాకు నా డాక్టర్ గారు చెప్పారు. నేను మీకు చెప్తున్నాను. ఓకే, అర్థమైందా? ఫ్రూట్స్ ఏమన్నా తినాలనిపిస్తే యాపిల్ కానీ ఆరెంజ్ కానీ తినండి. ఈవినింగ్ టైంలో తినండి, మార్నింగ్ తినకండి, రాత్రి తినకండి. నైట్ చాలా మంది పెరుగన్నం తిని పడుకోవడం అనేటువంటిది అలవాటంట. మంచిది కాదు అది. అది మంచిది కాదు. అది మంచిది కాదు. మధ్యాహ్నం తినడం అనేది మంచిదని నాకు చెప్పిన డాక్టర్ నేను చెప్తున్నాను ఈ మాట. అది ప్రోబయోటిక్కే అయినా సరే మంచిది కాదని కొంతమంది చెప్పి మధ్యాహ్నం మజ్జిగ, పెరుగన్నం కంటే మజ్జిగ చాలా మంచిది. చాలా చాలా మంచిది. అది ఇదే కదండి కాదంట. చాలా తేడా ఉంది. నేనే షాక్ అయ్యాను ఆ విషయాలు విన్న తర్వాత. కాబట్టి ఇది మెయింటైన్ చేయండి. ఆకుకూరలు ఖచ్చితంగా మన భోజనాల్లో ఉండాలి. అలాగే వెజిటేబుల్స్లో బీట్రూట్ ఇటువంటి కొన్ని ఉన్నాయి కదా, అవి కూడా తీసుకోవడం మంచిది. అలాగే చెప్పి నాన్ వెజ్ని చాలా మంది దూరం చేస్తున్నారు. నాన్ వెజ్ చాలా ప్రోటీన్ లెవెల్స్ వస్తాయి కదమ్మా. ఓపిక సరిపోవట్లేదండి, బలం లేదండి, పని చేసుకోలేకపోతున్నాం. ఎప్పుడు వస్తుంది? ఎనర్జీ లేనప్పుడు. మనకు ఆ శక్తి, ఆ బలం కావాలి అంటే మ్యాక్సిమం మనకి మాంసాహారం నుంచే వస్తుంది. బైబిల్ కూడా మాంసాహారానికి వ్యతిరేకమైంది ఇంకా తినమన్నాడు ఆయన. అలాగని చెప్పి దీన్ని ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా ఉంటే పప్పు, కందిపప్పు, వీటిలో కూడా మంచి ప్రోటీన్ ఉంటుంది. అది కూడా తినడం చాలా మంచిది. ఆఖరిగా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే అర్జెంటుగా ప్యాకెట్ నూనెను వాడడం మానేయండి. ఆయిల్ ప్యాకెట్స్. మేము 3 years నుంచి, నేను మా అమ్మగారు చెప్తున్నాను, 3 years నుంచి చెప్తున్నాను. ఇప్పుడు ఎవరో డాక్టర్లు వచ్చి మాట్లాడతాం, మా అమ్మగారిని అడగండి. 3 years నుంచి చెప్తున్నాను, మంచిది కదమ్మా, మంచిది కదమ్మా, మంచిది కదమ్మా, మంచిది కదమ్మా. వేరుశనగలో కేజీ ఎంతమ్మా? వేరుశనగలో కేజీ 150 కదా. ఒక 5 kgs తీసుకుని మనం నూనె ఆడిస్తే ఎంత ఆయిల్ వస్తుంది? కేజీ వస్తుంది. కానీ బయట మన కేజీ ఈ వేరుశనగ నూనె ఎంతకు వచ్చేస్తుంది? 180. ఎలా జరుగుతుంది? ఎలా జరుగుతుంది? అది ఫ్రాడ్, అది మోసం. రిఫైన్డ్ ఆయిల్స్ అనేవి ఏవి మంచివి కాదు. మరి ఏం తినాలండి? ఇంకేమీ తినకపోతే ఇంకెందుకండి అని అంటారేమో. నేను చెప్పేది ఏంటంటే గర్భిణీ స్త్రీలు ప్రసవం అయిన తర్వాత ఆయిల్, ఏ ఆయిల్ అది? గానుగ నూనె. చాలా మంచిది, చాలా మంచిది. ఇది 200 అయితే అది 350, 400 ఉంటుంది. పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. కానీ చాలా 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 మంచిది, చాలా మంచిది. అది మ్యాక్సిమం అది యూజ్ చేయడానికి ప్రయత్నించండి. పెద్ద పెద్ద నూనెలు ఎక్కువ వేసేది, కొంచెం వేసినా అదే చాలా మంచిది. హార్ట్ కూడా చాలా మంచిది కదమ్మా అది గానుగ నూనె అనేది. వాడిని అడగండి అయిపోయిన తర్వాత. వాడు మెడికల్ ఫీల్డ్ కాబట్టి వాడు చెప్తాడు మీకు అన్నీ. గానుగ నూనెను వాడడానికి ప్రయత్నం చేయండి. ఆయిల్ ప్యాకెట్స్ మానేయండి. నెయ్యి చాలా మంచిది. చాలామంది నెయ్యి కొలెస్ట్రాల్ ఏదో అయిపోద్దని అంటూ ఉంటారు. చాలా మంచిదంట, నేను విన్నాను అది. మన పూర్వీకులు, మన పెద్దలు, అమ్మమ్మలాల్లో నెయ్యి, పప్పులో నెయ్యి, పచ్చళ్ళలో నెయ్యి, అన్నింటిలో నెయ్యి వేసేవారు. అప్పుడు ఎలా ఉన్నారు వాళ్ళు? ఇది ఎలా ఉందంటే సైన్స్ కొన్ని రోజులేమో చెడ్డదంటున్నారు, కొన్ని రోజులు మంచిది అంటున్నారు. ఇందుకే అందులో ఏది వాస్తవం అనేది తెలియట్లేదు. ఈ రోజు మంచిది, రేపు చెడ్డదంటున్నారు. కన్ఫ్యూజ్ అవుతున్నాం. ఏం వద్దు, మన పెద్దలు ఏదైతే తినడం మంచిదన్నారో వాటన్నిటినీ తినండి, లిమిటెడ్గా తినండి. కానీ గానుగ నూనెను మెయింటైన్ చేయడం చాలా మంచిదంట, నేను విన్నాను. కొంచెం కాస్ట్ ఎక్కువైనా అది వాడడానికి ప్రయత్నం చేయండి. మన ఆరోగ్యం కంటే కూడా గొప్పది ఇంకేం లేదు కదా. ఆరోగ్యమే మహాభాగ్యం అని అన్నారు కనుక ఆరోగ్యాన్ని పాడు చేయాలని, బేగా మనం మరణాన్ని రుచి చూడాలనే ప్రయత్నం ఎప్పుడూ సాతాను చేస్తూ ఉంటాడు. అందుకే లేనిపోని చెడ్డ అలవాట్లు, చెడ్డ ఫుడ్స్ ఇవన్నీ అలవాటు చేస్తుంటాడు సాతాను, ఆరోగ్యాన్ని క్షీణింపచేయడానికి. కానీ దేవుడు ఎప్పుడు ఆరోగ్యవంతులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఆరోగ్యం నిలబెట్టుకోవడంలో కూడా మన చేతుల్లో ఉంటుంది. అది గానుగ నూనె మెయింటైన్ చేయడానికి మన ప్రయత్నం మనం చేద్దాం. అది చాలా మంచిది. రిఫైన్డ్ ఆయిల్స్ మంచివి కాదండి. లేదంటే బాగా ఎక్కువ కాస్ట్ ఎక్కువైపోతుంది అనుకుంటే రైస్ బ్రాండ్ ఆయిల్ ఉంటుంది, రైస్, అది కొంచెం, ఇది గానుగ నుంచి కొంచెం కలిపితే కొంచెం మనకు కవర్ అయ్యే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఇది కంపల్సరీ అని నేను విన్నది మీకు చెప్తున్నాను. గానుగ నూనె మెయింటైన్ చేయండి, లీఫీ వెజిటేబుల్స్ని మెయింటైన్ చేయండి, ఫిష్ ఇది మెయింటైన్ చేయండి, వాక్ చేయండి, వెయిట్స్ ఎత్తడం చాలా మంచిది. లేదంటే స్క్వాట్స్
చేయడం చాలా మంచిది. ఇంకేమన్నా ఉన్నాయా? నేను మనం చెప్పింది నేను రికార్డ్ చేసి ఉంటే బాగుండు. ఇంకేమన్నా చెప్పి మర్చిపోయానా? ఇంకేమైనా చెప్పానా? ఇక్కడ చాలా మందితో పంచుకున్నాను. ఒకవేళ ఏమైనా ఉంటే చెప్పండి, నేను ఒకసారి పంచుకుంటాను. ఏమైనా ఉన్నాయా? అన్నీ పంచేసుకున్నాం. ఫైన్ అంతా. కాబట్టి ఈ విధంగా చెప్పండి చెప్పండి. టిఫిన్స్ మానేయండి. నేను మానేశాను. 1.5 year అయింది టిఫిన్స్ తినడం మానేసి. బయట పిండిలు అమ్ముతుంటారు, దోశ పిండి, ఇడ్లీ పిండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ బెటర్ కట్ ఆఫ్ దట్. అర్జెంట్గా దాన్ని కట్ చేయండి. అది మంచిది కాదు. అందులో సోడా కలుస్తుంది, అల్సర్ వస్తుంది, గ్యాస్ట్రిక్ వస్తుంది. ఇది మెయిన్ గుర్తుపెట్టుకోండి. టిఫిన్ మీకు తినాలనిపిస్తే పెసరట్టు తినండి, చాలా మంచిది. దోశ, ఇడ్లీ మీరు ఎంత తిన్నా మనకి ఏ ఉపయోగం ఉంటుంది దానివల్ల. కడుపు నిండుతుంది. కడుపు నిండడం కోసం కాదు, మనకి మంచి ఎనర్జీ రావాలి, మంచి ఫ్యాట్స్ అనేటువంటివి ప్రొడ్యూస్ అవ్వాలి. అది మెయిన్ కాన్సెప్ట్. అందుకే నీరసం వచ్చేస్తుంది, అది వచ్చేస్తుంది, ఇది వచ్చేస్తుంది అనేటువంటి ఇబ్బంది. కాబట్టి పెసరట్టు చాలా మంచిది. ఈ విషయాన్ని గమనించండి. ఇంకో విషయం ఏంటంటే, ఒకవేళ ఎవరైనా ఓవర్ వెయిట్ ఉంటే, కొంచెం ఎక్కువ వెయిట్ ఉంటాయి, అంటే వయసుకు మించినటువంటి వెయిట్ ఎవరైనా ఉంటాయి, ఒకవేళ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఫ్యాట్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి అని కానీ చెప్పితే, మీరు గమనించవలసిన విషయం ఏంటంటే, ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి చెప్తున్నాను, ఫ్యాట్ ఎక్కువ ఉన్నటువంటి వ్యక్తులకి నేను చెప్తున్నాను, చియా సీడ్స్ అని అమ్ముతారు. వెయిట్ లాస్ అవ్వడానికి చాలా ఉపయోగపడుతుంది. చియా సీడ్స్ అని అమ్ముతారు బయట. అది ఒక ఒక పావు కేజీ 100 రూపాయలు ఉంటుంది. లేదంటే 200 గ్రాములు ఎంతో 80 రూపీస్ అని తీసుకుంటాడు చియా సీడ్స్. అవి ఒక 2 నెలలు వచ్చేస్తాయి ఒక మనిషికి చియా సీడ్స్. అవి ఎలా ఉంటాయంటే బ్యాసిల్ సీడ్స్, వాట్ ఇట్ మీన్స్ ఇన్ తెలుగు, సబ్జా గింజల్లో ఉంటాయి, నల్లగా ఇంత తెల్లగా ఉంటాయి. ఒక స్పూను రాత్రి వాటర్లో సోక్ చేయండి, కలిపి పెట్టేసుకోండి. ఎర్లీ మార్నింగ్ తాగండి. ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు తగ్గడానికి చాలా ఉపయోగపడుతుంది అది. నేను దాన్ని ట్రై చేశాను, దాని వాల్యూస్ నేను పొందుకున్నాను. అంటే ఓవర్ వెయిట్ ఉన్నానని కాదు, కానీ కొన్ని ఫ్యాట్ లెవెల్స్ పెరిగినాయి కాబట్టి దాన్ని కంట్రోల్ అయ్యింది. అది మంచిదే కదా, చాలా మంచిది. సబ్జా గింజలు వేడిని తగ్గిస్తాయి. ఇది వెయిట్ని, చియా సీడ్స్ అనేటువంటి వెయిట్ని, అలాగే దాంతో పాటుగా ఫ్యాట్ని కూడా తగ్గిస్తాయి. ఒక స్పూన్ మీరు కానీ మెయింటైన్ చేస్తే, ఒక ప్యాకెట్ 80 రూపీస్ ప్యాకెట్ మీకు 1 to 2 months వస్తుంది. ఒక స్పూన్ వాటర్లో వేసుకోండి, మార్నింగ్ ఆ వాటర్ ఎర్లీ మార్నింగ్ తాగండి. అందులో కొంతమంది నిమ్మకాయ కూడా కలుపుకుంటారు. గ్యాస్ట్రిక్ ఉన్న వాళ్ళు నిమ్మకాయ కలపకండి. గ్యాస్ట్రిక్ సమస్య ఉన్న వాళ్ళు నిమ్మకాయ తాగకూడదు. గ్యాస్ట్రిక్ సమస్య ఉన్న వాళ్ళు ఆరెంజ్ జ్యూసెస్ తాగకూడదు, స్ట్రాబెర్రీ తినకూడదు, గ్రేప్ తినకూడదు. ఇవన్నిటిలో కూడా సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. చాలామందికి గ్యాస్ట్రిక్ తగ్గట్లేదు అంటే మనం తినే ఆహారం, చింతపండు, పులుపు, ఇదంతా కూడా గ్యాస్ని మళ్ళీ పెంచి అల్సర్లోకి దింపేస్తుంది. నేను ఎందుకంటే నా సర్కిల్ అంతా మెడికల్ సర్కిల్ కనుక నేను ఆ భావజాలం నుంచి వచ్చిన వ్యక్తిని కాబట్టి చెప్తున్నాను. నేను గ్యాస్ట్రిక్ పెరిగిపోతుంది, ఈ చింతపండు తినడం, నిమ్మకాయలు తినడం గ్యాస్ట్రిక్ ఉన్న వాళ్ళు తగ్గించండి. చియా సీడ్స్ నానబెట్టుకొని తాగడం అనేది కూడా గ్యాస్ట్రిక్ ఉన్న వాళ్ళు కొంచెం ఇబ్బందే. కాబట్టి ఈ విషయాన్ని గమనించండి. వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే ఇది మెయింటైన్ చేయండి. అర్థమైందని నేను చెప్పింది. చియా సీడ్స్ దొరుకుతాయి ఎక్కడదన్నా, మీరు ఏ షాపింగ్కి వెళ్ళినా, ఏ సూపర్ మార్కెట్కి వెళ్ళినా చియా సీడ్ దొరికితే అందులో కొంచెం బెటర్ క్వాలిటీ తీసుకోండి. రాళ్ళు రప్పలు ఉన్నాయి తీసుకోకండి, 50 రూపాయలకు వచ్చేస్తున్నాయని. అవి చేయండి. దానివల్ల కూడా చాలా మంచిది అని నాకు కొంతమంది సలహాలు ఇచ్చారు. అవి నేను పంచుకునే ప్రయత్నం చేశాను. కాబట్టి 40 క్రాస్ అయిన తర్వాత చాలా కాంప్లికేషన్స్ వస్తాయి. 30 వరకు ఉన్నటువంటి ఎనర్జీ లెవెల్స్ డిక్రీజ్ అవుతాయి. కాబట్టి మనం ఇవన్నీ కొంచెం జాగ్రత్తగా మెయింటైన్ చేస్తూ, దేవుని యొక్క మహాకృపను అన్నిటికంటే మొదటగా వెతుకుతూ, దేవుల్లో ఎదుగుతూ, శారీర సంబంధమైన ఆరోగ్యం కంటే కూడా ఆత్మ సంబంధమైన ఆరోగ్యంలో ఎప్పటికప్పుడు వృద్ధి పొందుతూ ముందుకు వెళ్తే అన్నీ బాగుంటాయి. కాబట్టి నేను చెప్పాలనుకున్నది ఇది. మెయిన్ ఫుడ్లో, డైట్లో మనం కొంచెం జాగ్రత్త పడాలని చెప్పడం అనేది జరిగింది. ఇవి మెయింటైన్ చేయండి. ఆయిల్ విషయంలో జాగ్రత్త పడండి. టిఫిన్స్ బయట జంక్ ఆయిలీ ఫుడ్స్ తినడం మానేయండి. ఫ్రైడ్ రైస్లు, నూడిల్స్, బర్గర్లో ఎప్పుడో వారానికి ఒకసారి తినడం తప్పేం కాదు. అన్నిటికంటే భయంకరమైన, ప్రమాదకరమైన ఒక విషయం చెప్తున్నాను చూడండి. కూల్ డ్రింక్స్ తాకండి. కూల్ డ్రింక్స్ అర్జెంటుగా కట్ చేయండి. థమ్సప్, పెప్సీ, బ్లాక్ డ్రింక్స్ ఉంటాయి, వాటిని అసలు ముట్టొద్దు. ఎందుకంటే మీరు హార్పిక్ అవసరం లేదు బాత్రూమ్ క్లీన్ చేయడానికి, ఈ థమ్సప్ క్లీన్ చేస్తుంది. నేను ట్రై చేశాను, వర్కౌట్ అయింది. డ్రింక్స్ మానేయండి.
ఇంక ఇంత షుగర్ ఇంత డ్రింక్లో ఉంటుందంట. ఇంత డ్రింక్లో ఇంత షుగర్ ఉంటుంది. చాలా హై షుగర్ లెవెల్స్ ఉంటాయి కదా అందులో. డ్రింక్స్ మానేయండి అంటే చిన్నపిల్లలు ఏదైనా అప్పుడప్పుడు తాగారంటే దానికి అర్థం 40 దగ్గరికి వచ్చిన తర్వాత త్రాగకపోవడం చాలా మంచిది. టీ కాఫీలు కూడా మానేయండి, అది మంచిది కాదు. టీ కాఫీ అలవాట్లు మంచివి కాదు. అవునా కాదు తమ్ముడు? ఎప్పుడైనా మంచి ఒరిజినల్ వీళ్ళు దొరుకుతుందా? నీలోఫర్కి వెళ్ళాలి, అక్కడ 800 అంట కాఫీ. ఎక్కడ చేస్తామో బీన్స్ గీన్స్ గ్రైండింగ్స్. నీలోఫర్లో మంచి బీన్ ఇస్తున్నాడు, అక్కడ టీ అంతా 800. మస్కా బన్ అక్కడ 100 రూపీస్. నేను మొన్న ట్రై చేశాను, అది ఇంకొక రోజే ఉంటుంది అంటే తీసుకుని వచ్చేవాడిని కూడా. అంత బాగుంది అది, కానీ 1 డే ఉంటుంది అంటది. మరి అంత పెద్ద పెద్ద కాస్ట్ పెట్టి మన టీలు కాఫీలు తాగలేం కాబట్టి అట్లా మానేసుకోవడం మంచిది. దానివల్ల ఏం వస్తుందా? మన భర్తలు ఏమంటావు? మందు మానే మందు మానే మందు మానే అంటావు. అదే భర్త నువ్వు టీ మానే ఫస్ట్, తర్వాత నేను మాంటానంటే మానగలవా? ఇది అలవాటే. ఏది వ్యసనం కాకూడదనే నేను ఇది కోరుకుంటున్నాను. ఇంకా చాలా ఉన్నాయి, ఇవైతే సరిపోతాయి. అన్నిటికంటే ముందు దేవుని యొక్క కృప, రెండోదిగా మన ఆరోగ్య జాగ్రత్తల్లో ఫిట్నెస్, వాక్ చేయడం, వెయిట్లు లిఫ్ట్ చేయడం, తర్వాత డైట్లో మనం కానీ జాగ్రత్తగా ఉంటే చాలా బాగుంటుంది. ఆయిల్లో తప్పనిసరిగా ఈ జాగ్రత్తని కానీ మనం చూసుకోగలిగితే కొంత ఆరోగ్యం మెరుగుపడేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. అలాంత మాత్రం ఎన్ని చేసినా మనం చచ్చిపోతాం ఏదో రోజున. మళ్ళీ చెప్తున్నాను, ఎన్ని చేసినా ఏదో రోజు చచ్చిపోతాం. కొంచెం ఆరోగ్యకరంగా ఉండడానికి వరకు అంతే. దేవుణ్ణి ఏదన్నా అడిగితే, ప్రభు హాస్పిటల్ వరకు వెళ్లకుండా మాత్రం చూసుకోండి అయ్యా, అదే పెద్ద ఆస్తి. ఆరోగ్యానికి మించిన ఆస్తి ఏమీ లేదు. నేనైతే అదే కోరుకుంటాను. హాస్పిటల్ మాత్రం అడుగు పెట్టకూడదు, ఇదే కోరుకుంటా ఉంటాను. బట్ మీరు కూడా ఆ విధమైన జాగ్రత్తలు తీసుకుంటే అది చాలా మంచిదని నేను కోరుకుంటున్నాను. కానీ వ్యాక్సిన్ వల్ల మాత్రం చాలా ఇబ్బంది అయితే ఉందని వార్తలు వెంటనే అయితే డైరెక్ట్గా పబ్లిక్లో గవర్నమెంట్ వాళ్ళు స్పందించట్లేదు. ఎందుకంటే గవర్నమెంట్ బ్యాడ్ అవుతుంది కనుక ముందు రోజుల్లో బయటకు వచ్చే అవకాశం ఉంటుందేమో. బిల్ గేట్స్ కూడా దానిలో ఏదో చేశాడు అన్నట్టుగా అంట. అందులో ఎంత నిజాలు ఉన్నాయో నాకు తెలియదు, కానీ బయట వినబడుతున్న వార్తలు అయితే ఇవి. కాబట్టి ఈ ఆరోగ్య సూచనలన్నీ కూడా పాటిస్తూ దేవుని యొక్క కృపలో ఆధ్యాత్మిక వెలుగులో ముందుకు వెళ్తే చాలా బాగుంటామని నేనైతే కోరుకుంటున్నాను. పాటించగలిగే ఆలోచన ఉంటే పాటించండి, పాటించకపోయినా పర్లేదు, ఏం ఇబ్బంది లేదు. కాబట్టి ఈ విషయాన్ని అందరూ కూడా గమనించవలసి నేను కోరుతున్నాను. ఓకే, ఫైన్.